హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. రుద్ర శాంపుల్ స్టోర్ చేసిన మెడికల్ కిట్ చేతిలో పట్టుకున్న అన్వీర్ కళ్ళు విజయ గర్వంతో వెలిగిపోతూ ఉంటే ఇక ఎవ్వరితోనూ పని లేదు. ఇప్పుడు మొత్తం నా చేతిలో ఉంది. రుద్రాంశ్ మెహతా ఈజ్ మై ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఇంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. దీని రిజల్ట్ నా చేతికొచ్చిన మరుక్షణం ఈ ప్రపంచం నా గుప్పెట్లోకి వస్తుంది అంటూ బ్రహ్మాండాన్ని బొజ్జలో దాచుకున్న అసురుడి లెక్క విర్రవీగుతూ ఉన్నాడు. అన్వీర్ క్రూయల్ హ్యాపీ మూమెంట్స్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయినా మనం ఎక్కువసేపు ఈ సిటీలో ఉండడం సేఫ్ కాదు. నీకు కావాల్సింది దొరికింది కదా, వెంటనే వెళ్ళిపోదాం అంటూ రుద్రని తలుచుకుంటున్న భయంతో సారా గుర్తు చేస్తూ ఉంటే, ఆఫ్ కోర్స్ బేబీ, వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దిస్ ఒక ముఖ్యమైన పనుంది. అది ఫినిష్ చేసుకుని స్టార్ట్ అవుదాం అంటూ కోహినూరు డైమండ్ లెక్క అపురూపంగా మెడికల్ కిట్ ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రిపేర్ చేయమని తన మనుషులకి ఇచ్చి పంపిన అన్వీర్, ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి బేబీ, లెట్స్ ఎంజాయ్ అంటూనే సారాని కిస్ చేస్తూ తన బాడీ మొత్తం చేతులతో నలిపేస్తూ తీసుకెళ్లి బెడ్ మీద పడేసి పిచ్చి కోతిలా ఎగురుతూ ఆ మూమెంట్ ని మరొక పిచ్చోళ్ళ సారా బాడీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిందనే కాని మయూరి ఆలోచన మొత్తం తను వదిలేసి వచ్చిన దాని చుట్టూ తానే తిరుగుతోంది. పొరపాటు చేశానా, లేదా జరుగుతున్న చకాన్ని నా పొరపాటు మాటు కప్పిపుచ్చుతున్నారా? ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజం ఎవరు అబద్ధం అని తర్కించుకుంటూనే గంటలు గడిపేసిన మయూరి ఏటూ తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో అన్వీర్ కి కాల్ చేసింది. బట్టలు లేని దేహాలతో పండగ చేసుకుంటున్న అన్వీర్ కి ఫోన్ సౌండ్ భారీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్న ప్రెసెంట్ మూమెంట్ కి ప్రతి కాల్ ఇంపార్టెంట్ కనుక బెడ్ దిగి వెళ్లి ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ సారా మీద పడ్డాడు. ఫోన్ లో ఉన్నది మయూరి కావడంతో లిటిల్ బిట్ షాక్ అవుతూనే సీరియస్ గా కింద పనిలో నటించే పనిలోనూ నిమగ్నమవుతూనే సౌండ్ చేయొద్దు అంటూ సారాకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీద పడి మనిషి కదులుతూ ఉంటే సౌండ్స్ రాకుండా ఎలా ఉంటాయి? ఆగమంటూ సారా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వింటే కదా, వాడి పిచ్చి వాడిదే అన్నట్టు సారా చేతిని తన నోటి మీద నొక్కి పెడుతూ, గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటూ గొంతులో సిన్సియారిటీతో పాటు కష్టజీవి శ్రమను కూడా మిక్స్ చేస్తే, ఏదైనా వర్క్ లో ఉన్నావా అంటూ గొంతులో వినిపిస్తున్న శ్రమకి మయూరి డౌట్ గా అడిగింది. నథింగ్ మేడం, డైలీ వార్మప్. మీరు చెప్పండి, మీరు కాల్ చేశారంటే ఏదో ముఖ్యమైన పనే ఉండుంటుంది అంటూ మయూరికి ఇంపార్టెన్స్ యాడ్ చేస్తూ ఉంటే, ఆఫ్ కోర్స్ అన్వీర్, అంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ రోజు జరిగింది వింటే నువ్వు చెప్పింది మొత్తం అబద్ధం అనిపిస్తోంది. అది తేల్చుకుందామని ఫోన్ చేశాను అంటూ ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పింది మయూరి. నేనేమైనా మిస్ అయ్యానా అంటూ ప్రశ్నించుకుంటున్న ఫీలింగ్ ఇంకా మయూరి నుంచి వచ్చిన నెగిటివ్ ఇంప్రెషన్ సారా మీద ఇన్వెస్ట్ చేస్తూ, మీరు నాకు మాట ఇచ్చారు మ్యామ్, నేను కట్టుబడి ఉన్నాను. మీ ప్రతి ప్రశ్నకు నేను ఆన్సర్ చేయాలి అంటూ నిజాయితీ పలికిస్తూ ఉంటే, జరిగింది మొత్తం చెప్తే నీ నిజాయితీ మీద నమ్మకం సడిలిపోతుంది. ఇది రుద్ర తెలివి వలన, లేక మీ ఇద్దరిని దాటి మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా అంటూ అనుమానం కలుగుతోంది. ఇవన్నీ సొసైటీకి చాలా ప్రమాదకరమైనవి. అందుకే వెంటనే మీటింగ్ అరేంజ్ చేశాను. నువ్వు కూడా వస్తే బాగుంటుందని వీర్. రుద్ర సైడ్ నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంటూ స్థిరమైన హామీ ఇచ్చింది మయూరి. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఎన్ని రోజుల నుంచి మయూరి దగ్గర అన్వీర్ బిల్డప్ చేసుకున్న ట్రస్ట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోతే, సరిగ్గా ట్రాక్ లో సెట్ చేసుకున్న టైంకి రుద్ర డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మళ్ళీ దెబ్బ కొట్టేశాడు. ఎలా రా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ కోపంతో సారా మెడ బిగించి, ఓకే మ్యామ్, యువర్ డెసిషన్ ఈస్ గుడ్, ఇట్స్ రియల్లీ గుడ్, ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఐ విల్ బి దేర్ ఫర్ ష్యూర్ మ్యామ్ అంటూ మాటిచ్చిన అన్వీర్ కి అంతకు మించిన మరొక ఆప్షన్ లేదు ఆ క్షణం. మయూరి ఓకే అనడమే కాల్ కట్ చేసి ఫోన్ పక్కకు విసిరేసి దాన్నే చూస్తూ సారా మీద విచ్చలవిడిగా ఆ కోపాన్నంతా చూపిస్తూ ఉంటే గది మొత్తం తన అరుపులు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. కింద మనిషి చస్తుందా బతుకుతుందా అన్న ఆలోచన లేకుండా తన అసూయ ద్వేషం, మళ్ళీ ఓటమి రుచి చూడబోతున్న ఆక్రోశం మొత్తం ఇష్టానికి సారా మీద చూపించి తన ఆవేశం తీర్చుకొని
ఆక్రోశాన్ని దించుకొని కదలకుండా పడిపోయిన తన గురించి ఆలోచన కూడా లేకుండా ఫోన్ తీసుకుని తండ్రికి కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడిన అన్వీర్ మరింత ఆవేశంగా ఫోన్ నేలకేసి కొట్టి అదే కోపంతో, అదే ఉన్మాదంతో బెడ్ మీద ఉన్న సారాని కూడా ఇష్టానికి హింసించి చంపేస్తా, అందర్నీ చంపేస్తా, నాది అనుకున్నది నాకు దక్కకపోతే ఏ ఒక్కరిని బతకనివ్వను అంటూ ఉన్మాదిలా అరుస్తూ వాష్రూంలోకి పోతే డ్రగ్తో రుద్రను ట్రాప్ చేసిన రోజు తీసుకున్న పెయిన్ కన్నా రెండింతలు ఎక్కువగా అన్వీర్ ఇచ్చిన పెయిన్తో ఉన్న సారా చేసుకున్న దానికి అనుభవించాలి. తనలో ఒక మృగాన్ని దాచుకొని పైకి మంచిగా నటిస్తున్న వీణ్ణి నమ్మి మంచి మనిషిని మృగంగా మార్చిన నాకు ఇది జరిగి తీరాలి అని కన్నీళ్లతో రుద్రని తలుచుకుంటూనే స్పృహ తప్పి పడిపోయింది సారా. మనం ఏదైతే ఇస్తామో తిరిగి మన కోసం అదే వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు, నా సమయం వచ్చినప్పుడు నేను, ప్రతి ఒక్కరం కర్మబద్ధులమే. రూమ్ లోపల గొంతు చించుకొని రాక్షసుల్లా అరుస్తున్న రుద్ర అరుపులు ముళ్ళు గుచ్చుకొని వడిలిపోయిన చంద్రకాంతంలా ఉన్న ఐరాలో చలనం తీసుకురావటం లేదు. కంటి నుంచి రక్తమే కారుతున్నంత ఎర్రగా మారిపోయిన కళ్ళతో నిప్పులు దహించేస్తున్నట్టు మండిపోతున్న గుండెతో అతి సున్నితంగా అతి మృదువుగా ఐరా చెంపలు తట్టి ఎన్నిసార్లు పిలిచినా ప్రయోజనం లేకపోవడంతో అమ్మలు అమ్మలు అంటూ పిచ్చి పట్టినట్టు అరుస్తున్న రుద్ర అరుపులు గాలిలో ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ ప్రకంపనలు వింటూనే కన్నీళ్లతో కుప్పగూలిపోయాడు చేతన్. సుమారుగా 2:30 గంటల తర్వాత ఒకప్పుడు రుద్రను ట్రీట్ చేసిన జైపూర్లోని అదే కార్పొరేట్ హాస్పిటల్లో గైనిక్ సెక్షన్. మచ్చంటూ లేని చంద్రబింబ మొహం, ఆ అందానికి దిష్టి తగలకుండా పెదవి అంచున తీర్చిదిద్దిన తేనె రంగు పుట్టుమచ్చ, చెదిరిపోయిన జుట్టు, మీనాల్లా చెలాకీగా కదిలే కంటి పాపలను బిగించిన కనురెప్పలు, వెన్నపుసలాంటి దేహం మొత్తం గోటి రక్కులు పంటి ముద్రలతో కమిలి రంగు మారిన మచ్చలు, ఊపిరి తీసుకుంటున్న బాడీ ఏ నొప్పికి స్పందించని పరిస్థితిలో ఉంది. మార్నింగ్ 3:15 ఐరాన్ని ట్రీట్ చేసిన డాక్టర్ అత్యాచారం అంటూ కన్ఫర్మ్ చేసుకోవడమే. మేజర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి సీరియస్ గా బయటికి వచ్చిన గైనిక్ తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి ఆర్ పోలీస్ కంప్లైంట్ రైజ్ చేయండి, లేదంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేము అని చెప్తూనే ఉంటే షీఈస్ మైన్ అంటూ గొంతు బిగించిన రుద్ర చేతిలో వేలాడుతూ గాల్లోకి లేచింది డాక్టర్ బాడీ. అది ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని బ్యాచ్ మొత్తం స్టన్ అయిపోతే డాక్టర్తో ఉన్న సిస్టర్ దడుచుకొని అరుస్తూ పరిగెడిపోతూ ఉంటే విశ్వక్ మనుషులు అడ్డుపడి పట్టుకున్నారు. సిస్టర్ గోలకి సెన్స్లోకి వచ్చిన శేఖర్, శౌర్య, చేతన్ ఇంకా విశ్వక్ అందరూ బలవంతంగా రుద్రను కంట్రోల్ చేస్తూ డాక్టర్ని విడిపిస్తే కింద పడి దగ్గుతున్న తన్ని చేతన్ ఇంకా శౌర్య పట్టుకుని లేపి చైర్లో కూర్చోబెట్టి కేర్ తీసుకుంటూ ఉన్నారు. పిచ్చి పట్టిందా? తను డాక్టర్, జనరల్ ఫార్మాలిటీస్ గురించి చెప్తుంది. ఆ మాత్రం యాక్సెప్ట్ చేయలేని వాడివి ఇక్కడ ఉండకు అంటూ నిప్పు కట్టెలా మండుతున్న రుద్ర గుండెల మీద కొడుతూ శిఖర్ అరుస్తూ ఉంటే స్నేహితుడి చేతులు బిగించి పట్టుకుని ట్రీట్మెంట్ చేయనని బెదిరించింది తను. దిస్ ఈజ్ నాట్ ఫార్మాలిటీ. రూల్స్ అంటూ బ్లాక్మెయిల్ చేస్తే యాక్సెప్ట్ చేయను. నేను ఇక్కడే ఉంటా. అమ్మలు సేఫ్ అని తెలిసే వరకు ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలను. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఏ ఒక్కరిని వదలను అంటూ గర్జిస్తూనే వాల్ సైడ్ ఉన్న చైర్లో రుద్ర కూర్చోవడమే ఆపోజిట్ లో ఉన్న డాక్టర్ భయపడి లేచి నిలబడింది. అందరిలో పెద్ద తలకాయిగా ఉన్న విశ్వక్ స్టెప్ తీసుకుని ఇట్స్ ఓకే డాక్టర్, సొంత వాళ్ళు ప్రాణం అనుకున్న వాళ్ళు విషమ పరిస్థితుల్లో ఉంటే కలిగే పెయిన్ అది. ఆ ఎమోషన్ అర్థం చేసుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ కన్సోల్ చేస్తూ ఉంటే భయము కోపము కలిపిన ఆవేశంతో పేషెంట్ రిలేటివ్స్ మీలో ఎవరుంటే వాళ్ళు నాతో రండి అంటూ పరుగులాంటి నడకతో కంగారుగా డాక్టర్ వెళ్ళిపోతే బండరాయిలా మొండిగా ఉన్న రుద్రలో కదలిక లేదు. కదపాలన్నా ఎవ్వరికీ ధైర్యం చాలటం లేదు. మీరు వెళ్ళండి, నేను రుద్రతో ఉంటాను అంటూ విశ్వక్ చెప్పడంతో ఇక ముగ్గురు డాక్టర్ రూమ్కి వస్తే దానిని ఆవేశమని సమర్థించకండి, క్షణం ప్రాణం పోతుందేమోనని గుండాగిపోయినంత పనైంది. నాకు ఫ్యామిలీ ఉంది, మేము ఇక్కడ శాలరీస్కే పనిచేస్తున్నాము. హాస్పిటల్ కంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి చెప్పడం కూడా తప్పంటే ఎలా? నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అంటూ రుద్రను ఫేస్ చేసిన భయంతో నిండిన ఆవేశంతో ప్రశ్నిస్తోంది గైనిక్ డాక్టర్. ఆ 2 నిమిషాలు ముగ్గురు తుమ్మ ముద్దులా నిలబడితే విశ్వక్ గారి రిఫరెన్స్ మీద కేసు రిజిస్టర్ చేయలేదు. బట్ ఇప్పుడు రిజిస్టర్ చేస్తాను. పేషెంట్ మీద అత్యాచారం జరిగింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు
అని ముగ్గురిని నిలదీస్తున్నట్టే అడుగుతున్న గైనిక్తో, మైండ్ యువర్ వర్డ్స్ డాక్టర్, షీ ఈజ్ మై బ్రదర్స్ వైఫ్. తన మనిషి గురించి తన ముందే మీరు తప్పుగా మాట్లాడారు. అందుకే మా బ్రదర్ రియాక్ట్ అయ్యాడు అంటూ రుద్రకు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తూ చైతన్ రైస్ అవడంతో ఈ ట్విస్ట్ కి విస్మయంగా రియాక్ట్ అయిన శిఖర్లో చిన్న చిరునవ్వు. షీ ఈజ్ మై సిస్టర్ అంటూ శిఖర్ తన ఐడి కార్డ్ టేబుల్ మీద ఉంచి సౌర్యని చూస్తే, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఐపీఎస్ ఆఫీసర్ అంటూ పరిచయం చేసుకుంటూ శౌర్య తన ఐడి కార్డ్ చూపించాడు. ఇట్స్ అన్ అటాక్ ఆన్ రుద్రాంశ్ మెహతా అని శౌర్య స్టార్ట్ చేయడమే, రుద్రను ప్రొటెక్ట్ చేయడానికి ఐరాని ఇష్టంగా స్టెప్ తీసుకుంది అంటూ చేతన్ యాడ్ అయ్యాడు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మమ్మల్ని దాటి బయటకు వెళ్ళటం మాకిష్టం లేదు అంటూ శిఖర్ క్లారిటీ ఇస్తే, పేషెంట్ గురించి పేషెంట్ గురించి పూర్తి రెస్పాన్సిబిలిటీ మాది అంటూ డిక్లేర్ చేసిన శౌర్య పేషెంట్ కండిషన్ గురించి అడిగాడు. త్రిమూర్తుల్లా ముగ్గురు ఇచ్చిన క్లారిటీతో కిమ్ అనుకున్న పేషెంట్ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, కాసిని వాటర్తో గొంతు నడుపుకొని అబ్జర్వేషన్ లో ఉంచాము, మేం చెప్పే వరకు తన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటూ ముగించి వెళ్ళిపోయింది గైనిక్. బయటకు రావడమే శిఖర్ చేతన్ని హక్ చేసుకుంటే వెంటనే తనని విడిపించుకొని తోసేస్తూ కోపంగా వెళ్ళిపోయాడు చేతన్. రుద్ర ట్రిగ్గర్ అవ్వడానికి డ్రగ్ కావాలేమో, వీడు ట్రిగ్గర్ అవ్వడంలో డ్రగ్ మించిన ఏదో మ్యాజిక్ ఉందిరా అంటూ కార్నర్ చేస్తున్న శౌర్య నవ్వుతూ ఉంటే, వీడినేమన్నా అంటే వాడికి నచ్చదు అంటూ గుర్తు చేశాడు శిఖర్. తిరిగి వచ్చేసరికి విశ్వక్ పక్కన రుద్ర కనిపించకపోవడంతో కంగారుగా చూస్తున్న వాళ్ళకి ఐసీయూని చూపించారు విశ్వక్. డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసిన చేతన్ బెడ్ పక్కన కూర్చుని ఉన్న రుద్రను చూడడమే విసురుగా డోర్ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే, నువ్వు వాడితో వెళ్ళు, నేను చూసుకుంటాను అంటూ శౌర్యని పంపి లోపలికి వచ్చాడు శిఖర్. బొమ్మల బెడ్ మీద చెల్లం లేని ఐరా పాపని చూడడమే కన్నీళ్లు తిరిగిపోతూ అడుగులు భారంగా మారిన శిఖర్ నిలిచిపోతే, ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద దాడి చేసినప్పుడే రుద్ర మనిషి మనిషిలా లేడు. ఇప్పుడు కళ్ళెదురుగా ఉన్నది సొంత మనిషి, మనసులో నిలుపుకున్న మనిషి. ఐరాని ఎటువంటి పరిస్థితుల్లో చూడటం తనకే కష్టంగా ఉంటే ఇక రుద్ర పరిస్థితి అంచనా కూడా వేయలేకపోతున్నాడు శిఖర్. తన వల్ల ఏ ఒక్కరి జీవితం నాశనం అవ్వకూడదని తనని తాను బంధించుకుంటూ రుద్ర చీకటిలో గడిపిన రోజులన్నీ మళ్లీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే, నువ్వు వాడి కోసం వాడి మీద ప్రేమతో ధైర్యంగా స్టెప్ తీసుకున్నావు, బట్ దీని తర్వాత వాడి డెసిషన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఏదైనా సరే మీరిద్దరూ కలిసి ఉండాలి అంటూ బలంగా కోరుకుంటూనే రుద్ర దగ్గరికి వచ్చి, ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి, అట్లీస్ట్ ఒక 4 hours అయినా మనం దూరంగా ఉండాలి అంటూ చిన్న గొంతుతో శిఖర్ అభ్యర్థనగా చెప్తూ ఉంటే, ఇప్పటి వరకు అమ్మల్ని చూస్తూ ఉన్నవాడు సున్నితంగా బెడ్ మీద ఉన్న అమ్మల చేతిని 2 చేతుల మధ్య బిగిస్తూ సీరియస్ గా శిఖర్ని చూశాడు రుద్ర. నన్ను మించిన నష్టం మరొకటి ఉందా అని ప్రశ్నిస్తున్న ఆ చూపులో ఇంతకన్నా దూరం వచ్చేది లేదు అన్నట్టు ఉన్న రుద్ర ఆన్సర్తో ఇక ఏమీ మాట్లాడలేదు శిఖర్. మయూరి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే కారిడార్ కార్నర్ కి వెళ్లిన విశ్వక్, చిన్న ఎమర్జెన్సీలో ఉన్నాను, ఫినిష్ అవగానే స్టార్ట్ అవుతాను అంటూ చెప్పారే తప్ప ఐరా గురించి ఏమీ మాట్లాడలేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు విశ్వక్, నువ్వు వచ్చాక మాట్లాడతాను అంటూ మయూరి కాల్ కట్ చేయడమే భారమైన అడుగులతో సింగిల్ గా బయటకు వచ్చిన శిఖర్ని చూస్తూనే దగ్గరికి వచ్చిన విశ్వక్ రుద్ర గురించి అడిగితే, లోపలున్నాడు అని చెప్పడమే, చాలా ప్రేమించాడు కదా, ఆ పెయిన్ చాలా హెవీగా ఉంటుంది, డిస్టర్బ్ చేయొద్దు, అండ్ అసలు రుద్రకి ఏం జరిగిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్న విశ్వక్, ఇట్స్ ఓకే, ఆ అమ్మాయి రుద్ర విషయంలో తీసుకున్న స్టెప్ చాలా పెద్దది, టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ చెప్పి ఇక స్టార్ట్ అవుతాను అంటూ విశ్వక్ చెప్తూ ఉంటే, మీ కార్ ఇంటి దగ్గరే ఉంది సార్, శౌర్యకి కాల్ చేస్తాను, మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంటూ శేఖర్ ఫోన్ తీస్తూ ఉంటే, నో నీడ్, నేనే ఇంటికి వెళ్ళి కార్ తీసుకుంటాను, డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నాడుగా, నో ప్రాబ్లం, అండ్ ఇట్స్ మై లక్కీ కార్ అంటూ చాలా క్యాజువల్ గా చెప్పి బయలుదేరిన విశ్వక్ తో పాటు శేఖర్ ఫోన్ చేసి చెప్పడంతో చేతన్ కూడా జాయిన్ అయ్యాడు. 2 hours కి చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ రుద్రను ఐసీయూలో చూడడమే బెదురుగా బయటకు వచ్చి శేఖర్ ముందు సీరియస్ గా నిలబడ్డ డాక్టర్తో, నేను మీతో ఉంటాను, మీరు పేషెంట్ ని చెక్ చేయండి అంటూ శేఖర్ ఎల్కేజీ పిల్లాడి లెక్క లేచి చెప్తూ ఉంటే శౌర్య కామ్గా అక్కడ జరుగుతున్న మెలోడీ డ్రామాను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మీరు డాక్టర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు,
ఒక లేడీ పేషెంట్ని మగ మనిషి ముందు ఎలా చెక్ చేయాలి అంటూ చిరాగ్గా ప్రశ్నిస్తూ ఉండగానే రుద్ర లేచి బయటకు వచ్చేస్తే మన బీస్ట్ బాబుని చూడటమే బ్యాక్ స్టెప్ తీసుకున్న డాక్టర్ రుద్ర తప్పుకోవడంతో పిల్లిలా బెదురుగా లోపలికి పోయింది. డాక్టర్ బయటకు వచ్చే వరకు సైలెంట్ గా కూర్చున్న రుద్ర ఆవిడ బయటకు రావడమే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే బొమ్మల్లా నిలబడి చోద్యం చూస్తున్నారు శౌర్య ఇంకా శిఖర్. ఐరా బెడ్ పక్కన సేమ్ పొజిషన్ లో కూర్చున్న రుద్ర నెమ్మదిగా వేలితో అమ్మల చంపలు ముక్కు పెదవులు స్పృశిస్తూ చిన్నగా ఏదో మాట్లాడుతూ ఉంటే అది చూసి బయటకు వచ్చిన శిఖర్ ఇక ఆ ఫీల్ ని క్యారీ చేయలేక మైత్రికి ఫోన్ చేస్తే విశ్వక్తో పాటు ఇంటికి వచ్చేశాడు చేతన్. నైట్ జరిగిన బీభత్సంతో విశ్వ కార్ మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఒక టైర్ గాలి కూడా లేకపోవడంతో కాసేపు వెయిట్ చేయండి సార్, ఎయిర్ పెట్టుకు వస్తాడు అంటూ చెప్పిన చేతంతో సరే అంటూ చెప్పి కూర్చున్నారు విశ్వక్. టైర్ సపరేట్ చేసి గుంజన్ మనిషి తీసుకువెళ్తూ ఉంటే విశ్వక్ డ్రైవర్ కూడా అతని వెంటే టైర్ పట్టుకుని బైక్ ఎక్కాడు. శిఖర్ వాళ్లతో పట్టే వచ్చిన బిట్టు హాల్లో సార్ని పలకరిస్తూ వస్తూ ఉంటే ఇప్పుడు ఇష్రాత్కి ఎలా ఉంది అంటూ అడిగిన విశ్వక్తో ఇప్పుడు బాగానే ఉంది సార్, కానీ దేని గురించో భయపడుతోంది, గదిలో నుంచి అస్సలు బయటికి రావటం లేదు అంటూ బిట్టు చెప్పడంతో ఈ పరిస్థితిలో ఒక ఆడపిల్లకి భయం కామన్, శేఖర్తో పాటు తనని కూడా ఇంటికి పంపిద్దాం అంటూ కాఫీ చెప్పడంతో లోపలికి వెళ్ళాడు బిట్టు. ఇంటి చుట్టూ పొలాన్ని చూస్తున్న విశ్వక్లో ఇది అని చెప్పలేని ఉద్వేగం కలుగుతూ ఉంటే ఏంటి సార్, ఈ ప్లేస్ నచ్చిందా అలా చూస్తున్నారు అని ప్రశ్నిస్తూనే చేతన్ చైర్ తెచ్చివేస్తే మొదటి నుంచి ప్రతిదానికి మెత్తగా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్న చేతన్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ విశ్వక్లో. నైట్ మేము వచ్చిన సిచ్యువేషన్ ఆ టెన్షన్లో ఇంతకు ముందు అబ్జర్వ్ చేయలేదు. అప్పట్లో ఈ పొలాన్ని అమ్మేసుకొని ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయిన మీ ప్రొఫెసర్ ఎంత గొప్పవాడవుతాడని అస్సలు ఊహించలేదు. బతకడం చేతకాక వెళ్ళిపోయారని ఇప్పటికి కూడా ఆ కుటుంబం గురించి ఈ గ్రామంలో కథలు వినిపిస్తాయి అంటూ అప్పటి జ్ఞాపకాలు పంచుకుంటూ మీకు ఎప్పుడైనా షేర్ చేశారా అంటూ విశ్వ ప్రశ్నిస్తూ ఉంటే ప్రొఫెసర్ పర్సనల్స్ ఎవరితోనూ మాట్లాడరు, అసలు జనరల్ గానే చాలా తక్కువ మాట్లాడతారు, ప్రొఫెసర్ క్రెడిట్ మాత్రమే మాకు తెలుసు, ఇక మిగతావి అంటూ పెదవి విరిచాడు చేతన్. మీ ప్రొఫెసర్కి ఇక్కడ జరిగిన విషయం చెప్పారా అంటూ విశ్వ ప్రశ్నిస్తే ఇంకా లేదు సార్, తర్వాత చెప్తాను అంటూ ఆ టాపిక్ కట్ చేయడానికి అన్నట్టుగా మా ప్రొఫెసర్ గురించి మీకు తెలిసినవి చెప్పండి సార్, వింటాను అంటూ చేతన్ పక్కనే కూర్చుంటే నాకు పెద్దగా తెలియదు, మాది ఏ ఊరు కాదు, నేను పుట్టి పెరిగిందంతా జైపూర్లోనే, అయితే మల్హోత్రా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది, లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు చూశారు కదా ఇంట్లో కృష్ణుడి స్టాట్యూ అని గుర్తు చేస్తే చేతన్ కళ్ళు ప్రశ్నార్థకంగా కదిలాయి. ఆ స్టాట్యూ చేయించింది సిద్ధార్థ్ ఫాదర్ అంటూ విశ్వక్ చెప్పగానే చేతన్ కళ్ళలో ఆశ్చర్యం మిగిలింది. మరి ఇప్పుడు ఐరా పరిస్థితి ఎలా ఉంది, ఐరా స్పృహలోకి వచ్చాక రుద్ర తీసుకోబోయే డెసిషన్ ఏమిటి, రుద్రతో పాటు ఇష్రాత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా, రుద్ర బ్లడ్ శాంపిల్స్ చేజెక్కించుకున్న అన్వీర్ ఏం చేయబోతున్నాడు, సారాలో మార్పు మొదలైందా, ఐరా గురించి సిద్ధార్థ్ తెలుసుకుంటాడా, తెలుసుకుంటే అతని రియాక్షన్ ఏమిటి, రుద్ర కోసం సిద్ధార్థ్ ఇండియాకి వస్తారా, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై ఫ్రెండ్స్.